హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణీస్ వరల్డ్. ఈరోజు మనం మినపవడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ మినపగుళ్ళని తీసుకున్నాను. ఇక్కడ చూపించాను కదా, ఆ గ్లాస్తో 2 గ్లాసుల మినపగుళ్ళని అయితే తీసుకున్నాను. మీరు ఈ మినపగుళ్ళ ప్లేస్లో పొట్టుపప్పుని కానీ మినప్పప్పుని కానీ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మినపగుళ్ళని బాగా పిసుకుతూ 2 సార్లు బాగా కడిగేసుకోండి. ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసి 4 to 5 అవర్స్ నానబెట్టండి. మినపగుళ్ళు నానాక వాటిని ఇలా మళ్ళీ ఒకసారి బాగా కలుపుతూ వడకట్టేసేయండి. ఇలా వాటర్ అంతా కూడా వడకట్టేశాక మినపగుళ్ళని మంచి కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి. నేను ఈ మినపగుళ్ళలో 3/4 కప్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు మధ్య మధ్యలో చూసుకుంటూ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. ఎక్కువ వాటర్ వేయకండి, పల్చగా అయిపోతుంది కదా. అంతా కూడా ఒక కంటైనర్లోకి తీసుకొని నేను నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి పిండి కొద్దిగా గట్టి పడుతుంది. ఒకవేళ పిండి పల్చగా అయినట్టయితే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కానీ మైదా పిండిని కానీ యాడ్ చేసుకోండి. నేను దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. దాంతోపాటు నేను ఇక్కడ సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. వాటితో పాటు 2 నుంచి 3 రెమ్మల కరివేపాకుని ఇలా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, వీటితో పాటు కొద్దిగా వంట సోడాను కూడా యాడ్ చేసుకోండి. వంట సోడా ఎక్కువ యాడ్ చేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందండి, కాబట్టి లైట్గానే యాడ్ చేసుకోండి. అన్నీ వేసాక బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని బాగా హీట్ అవ్వనివ్వండి. కడాయి హీట్ అయ్యాక దాంట్లో మనకి వడలు వేసుకోవడానికి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇట్లా ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి. ఎందుకంటే వాటర్లో మనం చేయి ముంచి ఆ వడల్ని చేయి పైన వేస్తే ఆ పిండి అనేది మనకి స్టిక్ అవ్వకుండా ఉంటుంది.
ఇలా చేతితో వేసేసుకోండి, మధ్యలో హోల్ పెట్టేసి. మనకి హోటల్ స్టైల్ కన్సిస్టెన్సీలో రావాలంటే, ఆ సైజులో రావాలంటే మన ఇంట్లో టీ స్ట్రెయినర్ ఉంటుంది కదా, అలా టీ స్ట్రెయినర్కి ముందుగా కొంచెం వాటర్ అప్లై చేయండి. వాటర్ అప్లై చేసి ఇలా పిండిని ఇలా పెట్టేసుకొని మధ్యలో ఇలా హోల్ లాగా పెట్టేసి అందులో ఆయిల్లో వదిలేసేయండి. మనకు పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ వడల్లాగా వస్తాయి ఇలా చేస్తే. లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి, లేదంటే బయట మాడిపోతాయి, లోపల అలాగే మెత్తగా ఉండిపోతుంది, పిండి ఉడకకుండా ఉండిపోతుంది. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయండి. చూసారుగా, ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. అంతేనండి, మనకి వడలు ప్రిపేర్ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.